అందరికీ జేబీ. నా పేరు చోళరాజు, జేబీ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ నా పక్కనున్న బీసీ గౌడ కులానికి చెందిన పడమటి వెంకటేష్ పేరు. ఇతను లారీ డ్రైవర్గా జీవనోపాధి చేసుకుంటాడు. ఇతనికి నానే వాళ్ళు ఎవరో కూడా లేరు, ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఎప్పటి నుంచో కష్టాలు పడుతూ మనకి ఒక సపోర్ట్ లేని మనిషి అంటే మనోడు ఇవాళ. నాకు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, నాకు ఒక విధంగా చిన్నటి స్నేహితుడు. అలాగే పంగిడి కొనకాలం భద్రమ్మ కూతురు భారతి అనే వాళ్ళ దూర బంధువులు ఆ అమ్మాయిని పెళ్లి చేశారు మనోడికి. పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి మనోడి గురించి ఏం చేసి ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోతే తను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ అమ్మాయి ద్వారా ఆయన పడుతుంది. మనోడు లారీ మీద చేసుకుంటూ లారీ మీద తిరుగుతున్నాడు, డ్యూటీ చేసుకుంటున్నాడు. ఇందులో ఆ అమ్మాయి చేసిన పొరపాటు ఏంటంటే, ఒక విధంగా ఇతను ఇప్పుడు ప్రభుత్వం అలాగే లెక్కల ప్రకారంగా ఇతను చనిపోయాడు ఇవాళ. అంటే ఇతను బతుకున్నట్టు కాదు, గవర్నమెంట్ రికార్డెడ్ ప్రకారంగా ఇతను చనిపోయాడు ఇవాళ. నా దగ్గర చెప్పుకున్న బాధ ప్రకారంగా చూస్తే ఇలా ఆధార్ కార్డు కొట్టినా రేషన్ కార్డు కొట్టినా ఇతన్ని చనిపోయినట్టు లెక్క. ఆమె ఒంటరి మహిళ పెన్షన్ రావడం కోసం అతను అలాగే ఆధార్ కార్డులో భర్త చనిపోడన్న విధంగా క్రియేట్ చేయడం కోసం ముందు రేషన్ కార్డులో ఇతను చనిపోడని చెప్పి రేషన్ కార్డులో పేరు తొలగించేసింది. అదే రేషన్ కార్డును ఆధారంగా చేసుకుని ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేసుకుంది. ఇవాళ పంగిడి ఏదైతే గ్రామ పంచాయతీ కొవ్వూరు నియోజకవర్గం గ్రామ పంచాయతీ పంగిడి ఉందో, ఆ పంగిడి గ్రామంలో అసలు చనిపోయాడని నిర్ధారణ చేసి ఆవిడకి ఒంటరి మహిళ పెన్షన్ ఎలాగిచ్చారు. ఒకవేళ ఆ ఇద్దరు విడిపోతే డైవర్స్ సర్టిఫికేట్ అని కావాలి. ఆ డైవర్స్ సర్టిఫికేట్ కూడా లేకుండా, అలాగే ఇతను డెత్ సర్టిఫికేట్ లేకుండా బ్రతికున్న మనిషిని సుమారు నుంచి 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది పోరాటం. ఇతనికి ఏదంటే సపోర్ట్ లేక ఏం చేయాలో లేక ఇప్పుడు నా దగ్గర రావడం జరిగింది. ఇవాళ అక్కడ ఏదైతే ఉన్నాడో ఆవిడ ఏదో చెప్పిందో దాన్ని అధికారులు ఎలాగా చనిపోవడం ఇచ్చారు. రేషన్ కార్డులో ఇతను చనిపోవడం ఎలాగిచ్చారు. ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చినప్పుడు ఏదైనా భర్త లేదన్నప్పుడు డైవర్స్ సర్టిఫికేట్ అన్న కావాలి, లేకపోతే డెత్ సర్టిఫికేట్ అన్న, భర్త డెత్ సర్టిఫికేట్ అన్న కావాలి. అలా కాకుండా ఆవిడ పెన్షన్ ఎలాగిస్తున్నారు. ఇవాళ ఏదైతే ఇది ఎప్పటి నుంచో జరుగుతుందో, ఏదైతే ఇతను చనిపోవడం ఉందో, నా దగ్గరకు వచ్చి బాధపడి నేను ఎంత బాధపడ్డానంటే, రాజు ఇలాగా నేను ఎక్కడ ఆధార్ కార్డు కొట్టినా రేషన్ కార్డులు కొట్టినా నేను చనిపోయినా వస్తుంది, నేను చనిపోతున్నట్టు ఇలా చేసిందని చెప్తే నేను పంచాయతీ ఆఫీస్కి కూడా వెళ్ళి నేను ఇవాళ అన్ని రికార్డు చూడడం జరిగింది. ఏదైతే ఉందో మా టైంలో అయితే జరగలేదు, ఇది గతంలో జరిగింది అని చెప్పి సెక్రటరీ గారు అలాగే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇతన్ని బతుకున్న వాడిని ఏ అధికారి అయితే చచ్చిపోడని చెప్పి అక్కడ క్రియేట్ చేసి ఆవిడ దగ్గర ఆవిడకి ఒంటరి పెన్షన్ రావడం కోసం, అలాగే ఇంకా ఏం లబ్ధి పొందిందో ఇతని మీద, ఇతను చనిపోయిన రికార్డు చూపించి అలాగే ప్రభుత్వాన్ని, అతను భర్తనే కాదు ప్రభుత్వాన్ని అధికారులను కూడా మోసం చేసింది. అలాగే ఆవిడకి ఏవైతే అధికారులు సపోర్ట్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఇతనికి న్యాయం చేయాలి. ఆవిడపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా నేను సోమవారం స్పందనలో నేను కలెక్టర్ గారికి దీని మీద కంప్లైంట్ పెడతాను. ఇతనికి న్యాయం జరిగే వరకు కూడా నేను ఇతనికి సపోర్ట్గా ఉంటానని. అసలు ఆడవాళ్ళు చేస్తున్న మోసం ఏంటంటే, వీళ్ళ పక్కదారులు తొక్కేస్తూ కూడా ఇలాంటి అమాయక భర్తల్ని నాశనం చేసేస్తున్నారు ఇవాళ. ఆవిడకి గతంలో నేను ఒక గొడవలో ఆవిడకి ఎవరితో ఏదో లింక్ ఉందన్న విషయంలో నేను వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది, ఇతనికి సపోర్ట్ గా నిలబడటం జరిగింది. ఆ టైంలో కూడా ఆవిడ ఏ తప్పులు చేసినా పాపం క్షమించి మనోడు చాలా పెద్ద మనసుతో ఆలోచించాడు. అయినా కూడా ఈవేళ ఇతన్ని అధికారులు రికార్డు ప్రకారంగా ఒక చంపేసి ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటూ అదే ఇతని పేరు మీద మళ్ళీ కాలనీ తెచ్చుకుని ఏదైతే లబ్ధి పొందుతుందో అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఆవిడకి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే రాజకీయ అండండి ఎవరికి పలుపొడికి ఎవరు చేశారో అందరి మీద కూడా విచారణ చేయాలి. సోమవారం మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దీనిపై పూర్తి ఆధారాలతో మేము కంప్లైంట్ చేయడం జరుగుతుందని, ఇతనికి న్యాయం జరిగే వరకు కూడా దళిత ప్రజావేదిక తరఫున మేము ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం తెలియజేసుకుంటూ జై భీమ్ మీ చోళరాజు.